ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము, నీ భారము యెహోవా మీద మోపుము, ఈయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఈయన ఎన్నడను కదలనీయడు. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు ఎలాంటి భారము కలిగి ఉన్నా, నీ రోగమును బట్టి, నీ అస్వస్థతను బట్టి, నీకున్నటువంటి ప్రతి విధమైనటువంటి స్వస్థత లేని స్థితిలో ఉన్నటువంటి రోగమును బట్టి నీ యొక్క భారమంతయు కూడా దేవుని మీద మోపినట్లయితే ఈయన నిన్ను ఆదుకునే దేవునిగా ఉన్నాడు, స్వస్థపరిచే దేవునిగా ఉన్నాడు. కేవలము నీవు చేయవలసింది నీతిమంతునిగా జీవించినట్లయితే ఈయన నిన్ను కదులనీయడు. దిట్టమైన చోట మేకు కొట్టినట్లుగా నిన్ను దిట్టమైన చోటు అయినటువంటి స్వస్థత అనేటువంటి మేకును నీకు కొట్టబోచున్నాడు. నిన్ను కదలనీయడు. దిట్టమైన చోట మేకు కొడితే ఏ విధముగా కదలకుండా స్ట్రాంగుగా, స్థిరముగా, దృఢముగా ఉంటుందో ఆ విధముగా నిన్ను తన సన్నిధిలో నిలబెట్టబోచున్నాడు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ పనుల భారము, నీ రోగ భారము, నీ యొక్క కుటుంబ భారము, నీ యొక్క శ్రమల భారము, నీ శత్రువుల భారము, నీ యొక్క ఆర్థికపరమైన ఇబ్బందుల భారమంతయు కూడా దేవుని మీద మోపుము. నిశ్చయముగా నిన్ను ఆదుకుంటాడు. నీవు నీతియుక్తముగా, నీతిమంతునిగా జీవించినట్లయితే నిన్ను కదులనీయడు. నిన్ను ఉన్నత స్థిరములపైకి ఎక్కిస్తాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ భారము ఎలాంటిదైనా సరే దేవుని మీద మోపమని ప్రభు పేరిట వేడుకొనుచున్నాను. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను ఈ విధముగా నా ప్రభునితో చెప్పగలుగుచున్నాను, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. నా శ్రమ ఎలాంటిదైనా సరే నా దేవుడు, నా రక్షకుడు, నేను ఆధారముగా చేసుకుని నా దేవుడు, నా సహాయకుడు, నా రక్షణకర్త, నా స్నేహితుడైనటువంటి యేసు క్రీస్తు శ్రమలో నుండి నన్ను రక్షించే దేవునిగా ఉన్నాడు. శ్రమలో నుండి నన్ను విడిపించే దేవునిగా ఉన్నాడు. శ్రమలో నుండి నన్ను కృపలతో నింపే దేవునిగా ఉన్నాడు. శ్రమలో నుండి నన్ను ఆశీర్వాదకరముగా మార్చే దేవునిగా ఉన్నాడు. కాబట్టి నాకు శ్రమ వచ్చినప్పుడు నేను మనుషులను ఆశ్రయించలేదు, అధికారులను ఆశ్రయించలేదు, బంధుమిత్రులను ఆశ్రయించలేదు, నా తల్లిని తండ్రిని ఆశ్రయించలేదు. ఎందుకంటే సమస్తము చేయగలిగినటువంటి దేవుడు నాలో ఉన్నాడు. ఈయన యేసు క్రీస్తు కనుక, ఈయన గొప్పవాడు కనుక, నా శ్రమలో నుండి విడిపించగలిగి నన్ను రక్షించగలిగిన వాడు యేసు క్రీస్తు కనుక నేను ఈయనను ఆశ్రయించి ఉన్నాను. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ యేసుక్రీస్తు ఎవరో అని తెలుసుకొని ఆయన వస్తూ ఉండగా ఆయన వస్త్రపు చెంగు మాత్రమే ముట్టి ఉన్నది. వెంటనే ఆమెకు స్వస్థత కలిగి ఉన్నది. ఆయన వస్త్రపు చెంగులో ఉన్న స్వస్థత ఆమెకున్న 12 సంవత్సరముల రక్తస్రావ రోగమును స్వస్థపరిచి ఉన్నది. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆమె శ్రమలో నుండి ఆమెను విడిపించి ఆమెను రక్షించగలిగినది యేసుక్రీస్తు మాత్రమే. ఆమెన్. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు విశ్వాసము కలిగియుండు. దేవుడు చెప్పుచున్నాడు, నీకు ఆవగింజంత విశ్వాసము కలిగి ఉండిన ఎడల నీకు ఏదైనా సాధ్యమే, కానీ అసాధ్యమైనది ఏదీ లేదు. కాబట్టి యేసుక్రీస్తు వారు తన ప్రజలతో, శిష్యులతో కలిసి ఆ త్రోవలో వెళ్ళుచున్నప్పుడు
12 సంవత్సరముల నుండి శ్రమ పడుతూ ఉన్నది. విశ్వాసము లేనిదై తన యొక్క ధనమును, ఐశ్వర్యమును, బంగారమును లోక సంబంధమైన వైద్యుల యొద్దకు వెళ్ళి పోగొట్టుకొని ఉన్నది. ఎందుకంటే 12 సంవత్సరముల నుండి ఆ స్త్రీ రక్తస్రావ రోగము కలిగినదై ఉన్నది. స్వస్థత పొందలేక ఉన్నది. యేసుక్రీస్తు వారు ఆ త్రోవన పోవుచున్నారని తెలిసి, నేను ఈయన స్వస్థపరిచే దేవుడు, ఈయన మృతులను సహితము లేపి ప్రాణమిచ్చిన దేవుడు కనుక నేను ఏ విధంగా అయినా స్వస్థత పొందాలి అని విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు వారు వెళ్ళుచూ ఉన్నప్పుడు ఆయన వేసుకున్న వస్త్రపు చెంగును ఆమె ముట్టి ఉన్నది. వెనువెంటనే ఆమెలోనికి స్వస్థత వచ్చి ఆ 12 సంవత్సరముల నుండి ఉన్న రక్తస్రావ రోగము మాయమై ఆమె పసిపిల్ల దేహము కలిగినదై స్వస్థత పొంది స్వస్థత కలిగి ఉన్నది. ఎందుకంటే ఆమె విశ్వాసము ఆమెను స్వస్థపరిచి ఉన్నది. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్వాసమును బట్టి అబ్రహాము గారు నీతిమంతుడని ఎంచబడి ఉన్నాడు. విశ్వాసమును బట్టి దానియేలు దేవుని సేవకునిగా, ప్రవక్తగా ఎంచబడి ఉన్నాడు. విశ్వాసమును బట్టి మన పితరులు రాజ్యములను జయించి ఉన్నారు, శత్రువులను ఓడించి ఉన్నారు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునుగాక. ఆమెన్.